హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు పేరుబోయిన శ్రీనుబాబు. ఇది గ్రామీణ ప్రకృతి రైతు యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకృతి పద్ధతిలో పండించిన వరి పంటను చూపించడం జరుగుతుంది. ఈ ఖరీఫ్ సీజన్ 2024-2025 ఖరీఫ్ సీజన్కి 120 రోజుల పంట అయిన బీపీటీ 5204 వరి వంగడాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు 120 రోజులు పూర్తి చేసుకున్న బీపీటీ 5204 వరి పంట. చూడండి ఎట్లా పండిందో. ఇది పూర్తిగా సివిఆర్ టెక్నిక్స్ ఉపయోగించి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు సివిఆర్ టెక్నిక్స్తోనే పండించాము. పెరుగుదలకు కానీ, పురుగును కంట్రోల్ చేయడానికి కానీ, దోమను కంట్రోల్ చేయడానికి కానీ పూర్తిగా సివిఆర్ టెక్నిక్స్ మాత్రమే ఉపయోగించాము. సో సివిఆర్ టెక్నిక్స్ గురించి పూర్తిగా మా ఛానల్ గ్రామీణ ప్రకృతి రైతు అనే యూట్యూబ్ ఛానల్ సందర్శించి, లేదంటే నా మొబైల్ నంబర్ 9398615704కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. బీపీటీ కొన్న తోటి రైతులు ఈ వరి వంగడాన్ని సాగు చేయడానికి సిద్ధపడినప్పుడు నా తోటి రైతులు ఏమన్నారంటే, బీపీటీ చాలా ఖర్చుతో కూడుకున్న పంట, చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పెరుగుదలకు కానీ, పురుగుని కంట్రోల్ చేయడానికి కానీ, దోమను కంట్రోల్ చేయడానికి కానీ. దోమ అయితే అసలు కంట్రోల్ అవ్వదు. ఈ చిగురు పట్ట దశలో కానీ, వరి కంకల పాలు పోసిన దశలు కానీ, అది కాండం తీపి ఎక్కువగా ఉండడం వల్ల దోమ ఆశించి చాలా నష్టం వస్తుంది. మేమే ఎక్కువ కెమికల్స్ యూజ్ చేసి ఎక్కువ ఖర్చు పెట్టి దోమకి 2 సార్లు స్ప్రే చేస్తాము. పురుగుని కంట్రోల్ చేయడానికి 2-3 సార్లు స్ప్రే చేస్తాము. అయినా కూడా కంట్రోల్ అవ్వదు. మాకే పండించడానికి సాధ్యం అవ్వట్లేదు. నువ్వెలా పండిస్తావు ప్రకృతి పద్ధతిలో? అనవసరంగా పొలాన్ని పాడు చేసిన వాడు అవుతావు, పండించొద్దు అని చాలామంది రైతులు అన్నారు. కానీ చూడండి నా చేలో ధాన్యలక్ష్మి ఎలా కలకలాడుతుందో. ఇది నేను పండించిన పంట అని నేను గర్వంగా చెప్పుకోగలను. ఇది అంతా నా సంతోషం. నేను పడిన కష్టానికి నాకు దక్కిన దేవుడిచ్చిన ప్రతిఫలం ఇది. సివిఆర్ గారి రూపంలో ఆ దేవుడు నాకు ఇచ్చిన పంట ఇది. రైతులకి, బీబీటీ పండించే రైతులకి ఈ దివిసీమ, మా ప్రాంతం వచ్చేసి దివిసీమ, కృష్ణా జిల్లా, కోడూరు మండలం, ఇరాల గ్రామం. ఈ దివిసీమ ప్రాంత రైతులు ఎక్కువగా ఏంటంటే 99% ఈ బీపీటీ వరిని పండిస్తారు. ఎందుకంటే రైస్ ఎక్స్పోర్ట్ చేయడానికి సన్నాలు కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడతారని ఈ సన్నాలు పండించడం జరుగుతుంది. ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తారు. 20,000-30,000 పండించి ఈ బీబీటీని పండిస్తారు. సో అట్లా కాకుండా తక్కువ ఖర్చుతో బీబీటీ పండించవచ్చు అని నిరూపించడానికి రైతులకు ఒక మంచి మెసేజ్. దోమని కంట్రోల్ చేయొచ్చు ఈ సివిఆర్ టెక్నిక్తో. తక్కువ ఖర్చును ఉపయోగించేసి తక్కువ ఖర్చుతో బీబీటీ దోమను కంట్రోల్ చేయొచ్చు, పురుగును కంట్రోల్ చేయొచ్చు అనే ఒక మంచి మెసేజ్ రైతులకి తెలియజేయడానికి నేను ఈ బీపీటీ 5204 హైబ్రిడ్ వరి వంగడాన్ని ఎంచుకోవడం జరిగింది. కటింగ్ అయితే చేసేసి దాన్ని కట్టలు కట్టేసి కుప్పగా వేయడం జరిగింది. రోడ్డుకి ఇటువైపు అండి, రోడ్డు పక్కన మా పొలం ఉంటుంది. రోడ్డుకి ఇటువైపు కొంచెం దెబ్బలాగా ఉంటుంది. ఆ దెబ్బ దగ్గర అయితే ట్రాక్టర్తో తొక్కించడానికి కూలీలు ఎంచుకుని చాలా బాగుంటుంది. ఇక్కడ వరి కుప్ప చూడండి ఎంత అందంగా ఉందో. చాలా అందంగా ఉంది వరి కుప్ప. ఈ వరి కుప్ప వేసిన ఒక 3 నెలలు అట్లానే ఉంచి 3 నెలల తర్వాత ఈ వరి కుప్పను తీసి ధాన్యం అయితే సేకరించడం జరుగుతుంది. ఇది ఆరోగ్యమైన పంట. ఈ